మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. జనరల్గా మనం వెరీ యాక్టివ్గా ట్రేడ్ చేసేటప్పుడు ఈ యొక్క స్కానర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మార్కెట్ బౌన్స్ అవుతుందా, లేకపోతే 52 వీక్ హై స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంట్రాడే పర్పస్ లేదా మార్కెట్ యొక్క బ్రెడ్త్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఈ యొక్క మార్కెట్ స్కానర్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ మాత్రమే కావాలి. కొంతమంది కాల్స్ పుట్స్ ట్రేడ్ చేస్తుంటారు, వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 దాకా ఇవ్వటం అనేది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ 500 సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఎటువంటి స్టాక్స్ అనేది మనం చూస్తున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక సెట్టింగ్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డే హై చూడాలనుకుంటున్నాను, లేకపోతే రెసిస్టెన్స్ 1 బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ బుల్లిష్గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సిగ్నల్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. బుల్లిష్ సిగ్నలు, బేరిష్ సిగ్నలు అండ్ అదర్ సిగ్నల్. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా అనిపించింది, మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క ఫిల్టర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు షార్ట్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీటి మీద సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మార్కెట్ వీక్గా ఉందనుకోండి, డేలో, వీక్లీలో, మంత్లీలో, 52 వీక్లో ఏ విధంగా వస్తున్నాయి స్టాక్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలాసార్లు మనం 52 వీక్ హై స్టాక్స్ అనేది వెతుకుతూ ఉంటాం కదా, ఇది బెస్ట్ స్క్రీనర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం కానీ, షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం 52 వీక్ హై స్టాక్స్ ఫిల్టర్ చేస్తూ ఉంటాం. ఇది లైవ్లో కూడా ఫిల్టర్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత 52 వీక్ హైకి రాకముందే చూడండి 5% డిస్టెన్స్లో ఉన్నప్పుడే మనకి స్టాక్స్ కావాలనుకోండి. ఎందుకంటే 52 వీక్ హైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. అవ్వకముందు మనకేంటంటే ముందే మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, 52 వీక్ హైకి వెళ్ళేసరికి ఎంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు 10% డిస్టెన్స్లో ఉన్న స్టాక్స్ కానీ, అండ్ ఇంట్రాడే లో నుంచి కూడా రికవర్ అయిన స్టాక్స్ ఒక్కొక్కసారి రికవర్ అవుతాయి, బౌన్స్ అవుతాయి. అటువంటి స్టాక్స్ కానీ ఫిల్టర్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క 52 వీక్ లో స్టాక్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఈ యొక్క స్కానర్స్ చాలా హెల్ప్ అవుతాయి. దాంట్లో ముఖ్యంగా పొటెన్షియల్ వాల్యూము, అన్యూజువల్ వాల్యూమ్స్ అనేది మనకి ఏ స్టాక్స్లో వస్తున్నాయి. అండ్ మనం ఒక్కొక్కసారి ఏంటంటే మూవింగ్ యావరేజెస్ కూడా యూస్ చేస్తుంటాం. 200 డేస్, 100 డేస్, 50 డేస్, ఈ మూడింటి మీద ఏదన్నా పైకి కానీ కిందకి కానీ క్రాస్ జరుగుతూ ఉంటే కూడా మనకి ఫిల్టర్ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఏంటంటే కొన్ని ర్యాండమ్గా ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి తర్వాత కింద సేవ్ బటన్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ క్లోజింగ్ బటన్ ఉంటే క్లోజ్ చేస్తున్నాం. సో ఎటువంటి స్టాక్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకు ఐడియా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ప్యాటర్న్స్ అనేది మూమెంట్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఆన్ డే హై ఉంది అండ్ ఆన్ 52 వీక్ హైని కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఒక పర్టికులర్ స్టాక్ని మనం ఇమ్మీడియట్గా అనాలిసిస్ చేయాలంటే కూడా, ఒకవేళ నాకు ఇమీడియట్గా బై చేయాలంటే ఇక్కడ బై చేసుకోవచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చార్ట్ని చూడాలనుకుంటున్నాను అంటే చార్ట్ మీద మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ సపరేట్గా ఈ యొక్క ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇది మంచి వీక్లీ బ్రేక్అవుట్, బట్ ఏదన్నా ఇంట్రాడే కూడా మనం పెట్టుకోవచ్చు, లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ అట్లా. 1 అవర్ టైం ఫ్రేమ్లు కూడా మనకి ఇది చక్కని బ్రేక్అవుట్ అయింది 2422 దగ్గర. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బుల్లిష్లో ఉంది. డేటా ప్యాటర్న్స్ అయితే కొద్దిగా మొమెంట్లో కనిపిస్తుంది, ఎందుకంటే పైకి అన్నిట్లో వస్తుంది. డే హైలో ఉందని చెప్తుంది, 52 వీక్ హై ఉందని చెప్పేసి చెప్తూ ఉందనమాట. అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన యూనివర్స్ వచ్చేసరికి నిఫ్టీ 500 సెలెక్ట్ చేసాం. అండ్ వీక్లీలో, డేలో ఒక్కొక్కసారి మనకి మార్కెట్ యొక్క సెంటిమెంట్ని చెక్ చేసేటప్పుడు ఎన్ని స్టాక్స్ డే హైలో ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ డే లోలో ఉన్నాయి, ఇవన్నీ తీసేసి కూడా మార్కెట్ యొక్క బ్రెడ్త్ లేదా సెంటిమెంట్ని మనం ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం ఆఫ్ చేసామనుకోండి, ఆఫ్ చేసేది సెలెక్ట్ ఆల్ ఇస్తే బాగుండేది ఆప్షను. ఓకే, కానీ కొంతవట్టికి బెటర్ ఇంట్రాడేలో మనకి నాయిస్ లేకుండా, యాడ్స్ లేకుండా ఒక ఫ్రీగా ఈ యొక్క స్క్రీన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. చూడండి డే హై, డేలో ఏది ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాం, సేవ్ చేసేసాం. ఇప్పుడు ఓన్లీ డే హై, డేలో స్టాక్స్ మాత్రమే రావడం జరుగుతుంది. డేటా ప్యాటర్న్స్ డే హైలో ఉంది,
స్ట్రాంగ్గా వెళ్తూ ఉంది, మొమెంట్లో ఉంది అది. సో దీన్ని బట్టి ఎన్ని స్టాక్స్ మనకి కిందకి వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి. నిఫ్టీ 50లో ఆప్షన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ కానీ బై చేస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందని చెప్పేసి. నిఫ్టీ 50లో ఇక్కడ డే హై ఎన్ని వస్తున్నాయి, డే లో ఎన్ని వస్తున్నాయి అనేది కూడా మనకి చూపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి స్టాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 100, నిఫ్టీ 200, అదేవిధంగా నిఫ్టీ 500. ఒకసారి నిఫ్టీ 500 సెలెక్ట్ చేశాను. నిఫ్టీ 500 సెలెక్ట్ చేసినా మనకి ఎటువంటి స్టాక్స్ అంటే డే హైని బ్రేక్ చేసుకొని వెళుతున్న స్టాక్స్ అయితే మనకి ఇక్కడ కనిపించలేదు అనమాట. అండ్ ఇక్కడ మనం మార్కెట్ యాక్షన్ చూస్తే చూడండి, సపోర్టు 3 దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, సపోర్ట్ 2 దగ్గర ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, S1 దగ్గర ఎన్ని ఉన్నాయి, పివోట్ దగ్గర ఎన్ని స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, అండ్ R1, R2, R3 అనమాట. సో జనరల్గా మనకి ఇంపార్టెంట్ ఏదన్నా బై చేయాలి సపోర్ట్ దగ్గర అనుకుంటే ఇవి చెక్ చేసుకోవచ్చు, లేదా సపోర్టు బ్రేక్అవుట్ అయినప్పుడు కిందకి బ్రేక్ డౌన్ అంటాం, అటువంటప్పుడు ఏంటంటే వీటిని కూడా మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ S3 మీద క్లిక్ చేశాను. S3 మీద చూపిస్తున్నాయి కొన్ని స్టాక్స్. అదేవిధంగా S2 మీద క్లిక్ చేశాను. S2 దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. S1 మీద క్లిక్ చేశాను. S1 దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ R1 రెసిస్టెన్స్ దగ్గరగా ఉన్న స్టాక్స్ అన్ని చూపిస్తుంది, లేకపోతే పివోట్కి దగ్గరగా ఉన్న స్టాక్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా R2కి దగ్గరగా ఉన్నవి, R3కి దగ్గరగా ఉన్న స్టాక్స్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. జనరల్గా మనకి ఆ రెసిస్టెన్స్ R1, R2, R3 దగ్గర స్టాక్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి అంటే అవి బుల్లిష్లో ఉన్నట్టు, అంతే కదా. మార్కెట్ పైకి వెళ్తుంటేనే కదా R1, R2, R3 అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ R3 దగ్గర ఉన్న స్టాక్స్లో మనం చూస్తే అదాని టోటల్ గ్యాస్, నిప్పాన్ లైఫ్ ఇండియా, AMC, జిందాల్ స్టెయిన్లెస్, స్టార్ హెల్త్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. లేదు నేను R2 బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు చూడాలంటే R2 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క ఫిల్టర్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనిపించింది. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.